సార్ యాజ్ ఏ ఆడియన్‌గా మాకు సత్యదేవ్ గారిని ఒక లవర్ బాయ్‌గా చూడాలని ఉంది. అండ్ ఒక ఫ్యామిలీ స్టోరీలో చూడాలని ఉంది. అండ్ అంటే ఒక ఎలాంటి క్యారెక్టర్స్ అంటే మీ మీ డైలాగ్ డెలివరీ కానివ్వచ్చు, అంటే మీ ఎక్స్‌ప్రెషన్స్ కానీ అది ఎలా ఉంటుందంటే అబ్బా! ఎంత పర్ఫెక్ట్. ఇస్మార్ట్ శంకర్ ఉందనుకోండి సార్. అదసలు వేరే లెవెల్. అంటే మీ యాక్టింగ్ అది వేరే. అంటే ఒక్కొక్క ఫిల్మ్‌లో ఒక్కొక్క ఇది ఉంటుంది గదా! అదే మెయిన్ లీడ్స్‌గా మిమ్మల్ని చూడాలనుకుంటున్నాం. అవును. హీరోగా. థ్యాంక్ యూ. సో, అలాగా కావాలి మాకు. నో డెఫినెట్లీ అండి. అంటే నేను మొన్న అన్నట్టు ఇక్కడ నుంచి నేను చూసేసుకున్న ఫిల్మ్స్ కూడా అంతే. అదేనండి. అంటే నేను ఒకటి చెప్పిన లైక్ బేసికలీ నేను చేసిన ఫిల్మ్స్ అన్నీ కూడా ఇప్పటికీ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. నాకు ఆ స్టోరీస్ చాలా మంచి స్టోరీస్ అనే నా కాన్ఫిడెన్స్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మార్నింగ్ 4:30కి 5 గంటలకు లేచి 6 గంటలకల్లా రెడీ అయ్యి 7 గంటలకల్లా సెట్లో ఉండాలండి. అంటే ఎంత నేను నమ్మలేకపోతే నేను అది చేయగలుగుతాను. అంటే అంత డ్రైవ్ ఎక్కడి నుంచి వస్తుంది? మనం నమ్మిన సబ్జెక్ట్లోనే కదా ఉండేది. మనం నమ్మిన ఎస్ అయితే మనం నమ్ముతాం కరెక్టే. ఎండ్ ఆఫ్ ద డే అది ఎలా రిసీవ్ అవుతుంది, ఎలాగా ఆ ప్రోడక్ట్ చేయబడుతుంది అనేది మన కంట్రోల్లో ఉండదు. బట్ నమ్మిన సబ్జెక్ట్స్ అన్నీ కరెక్టే. ఎగ్జిక్యూషన్లో పోయినవి కొన్ని, ప్రమోషన్లో పోయినవి కొన్ని, అండ్ నా తప్పు కొన్ని మేబీ నేను ఆడియన్స్ పల్స్ సరిగ్గా ఓకే ఈ టైంలో ఇలా బాగుంటాయేమో అని అనుకొని చేసినవి ఆ టైంకి వాళ్ళు రిసీవ్ కరెక్ట్గా వెళ్ళలేదు. అది నా తప్పు కూడా ఉంది. సో ఇట్స్ అ మిక్స్ ఆఫ్ ఆల్. ఐ థింక్ ఇట్స్ అ గేమ్ దట్ ఐ బీన్ ప్లేయింగ్, ట్రైన్ టు అండర్స్టాండ్ ఏది. ఇప్పుడు చాలామంది అన్నారు అసలు జీబ్రాలో నువ్వేం యాక్ట్ చేసావు అని అన్నారు. అంటే నన్ను అడిగారు జీబ్రాలో నీదేం పెద్ద అంటే పర్ఫార్మెన్స్ ఏం లేదే అని అన్నారు. కానీ ఆ సినిమా ఆడింది. ముందు చాలా పర్ఫార్మెన్స్లు చేసిన సినిమా ఆడలేదు. సో ఇది ఇట్స్ లైక్ నాకు అర్థం కదా. అంటే ఇది ఒక అర్థం చేసుకుంటున్నాను. అంటే జీబ్రాలో ఇప్పుడు జనాలు పల్స్‌ని అర్థం చేసుకుంటున్నారు. పల్స్ అర్థం చేసుకుంటున్నాను.